ఇప్పుడు మనం వ్యాపార న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఆవశ్యకాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనకి కాంట్రాక్ట్ చట్టం 1872. ఈ కాంట్రాక్ట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ భాషలో ఉన్నటువంటి కాంట్రాక్టమ్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. కాంట్రాక్టమ్ అంటే ఇరువురు పార్టీలని దగ్గరికి చేర్చుట అని అర్థం. భారతీయ కాంట్రాక్ట్ చట్టం యొక్క కాంట్రాక్ట్ని ఎలా నిర్వచించింది అంటే, కాంట్రాక్ట్ అనగా అమలు జరపదగిన అగ్రిమెంటు. అంటే ఇక్కడ చాలా సింపుల్గా చెప్పారు, ఇది ఒక అగ్రిమెంటు మరి ఇది అమలు జరపదగింది. అమలు జరపదగింది అంటే కోర్టులో మనం దీన్ని అమలు జరపవచ్చు. అంటే ఇప్పుడు ఇది ఒక అగ్రిమెంటు. అసలు అగ్రిమెంట్ అంటే ఏంటి? ముందు అగ్రిమెంట్ అమలు జరపదగితే అది కాంట్రాక్ట్ అవుతుంది. అగ్రిమెంట్ అంటే ఏంటంటే, అగ్రిమెంట్ అంటే ఒక ప్రతిపాదన, ఒక స్వీకృతి. అంటే ఒకళ్ళు ఒక పని చేస్తామని కానీ చేయమని కానీ ఒక ప్రతిపాదన చేస్తారు. ఆపోజిట్ పర్సన్ దానికి అంగీకరిస్తూ తను ఏదో పని చేస్తానో చేయనో చెప్తాడు. సో ఒక ప్రతిపాదన, ఒక స్వీకృతి కలిస్తే అగ్రిమెంటు. అది అమలు జరపదగింది అయితే కనుక అది ఒక కాంట్రాక్ట్గా చెప్పుకుంటాం. అయితే ఈ కాంట్రాక్ట్ని మనము కేవలము చట్టం ద్వారా కాకుండా మనకి సర్ విలియం యాన్సన్ అనేటువంటి ప్రఖ్యాత న్యాయవేత్త మనకి దీన్ని నిర్వచించడం జరిగింది. ఇది ఎలా చెప్పారంటే, ఇద్దరు లేదా ఎక్కువ వ్యక్తుల మధ్య న్యాయాత్మకమైన అవశ్య పాలనీయమైన అగ్రిమెంట్ని కాంట్రాక్ట్ అంటారు. ఇద్దరు వ్యక్తులు ఉండాలి, వాళ్ళ మధ్య న్యాయాత్మకంగా ఉండాలి, తప్పనిసరిగా వాళ్ళు ఫాలో అవ్వాలి, చేయాలన్నమాట దాన్ని. దీని ద్వారా ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కొన్ని పనులు చేయించుకోవడానికి కానీ, కొన్ని పనులు మాన్పించుకోవడానికి కానీ, ఒకరికి కానీ కొంతమందికి కానీ హక్కులు లభిస్తాయి. అంటే ఇప్పుడు ఒకరు కానీ కొంతమంది కానీ ఏంటంటే, మరొకళ్ళు కానీ కొంతమందితో కానీ కొన్ని పనులు చేయించుకోవచ్చు లేదా కొన్ని పనులు మాన్పించుకోవచ్చు. దానికి హక్కులు సంక్రమిస్తాయి. అంటే కాంట్రాక్ట్ అంటే ఒక బాధ్యత. ఒకళ్ళు ఒక పని చేయాలి, ఆపోజిట్ పర్సన్ ఇంకొక పని చేయాలి. ఇద్దరికి ఒక మ్యూచువల్ బాధ్యత, అంటే ఇద్దరు కంపల్సరీ చేయాల్సిన ఒక బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కాంట్రాక్ట్ మనం చెప్పుకున్న అగ్రిమెంటు అమలు జరపాలి అంటే కనుక కొన్ని 10 లక్షణాలు మనకి చాలా ముఖ్యంగా అవసరం అవుతాయి. ఆ 10 లక్షణాలు ఏంటో ఒకసారి మనము చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే సర్వసమ్మతి. సర్వసమ్మతి అంటే ఇద్దరు ఒకే విషయం మీద, ఒకే అంశం మీద ఒకే రకంగా ఆలోచన చేసి ఉండాలి. దీన్ని కన్సెన్సస్ అడేయడం అని పిలుస్తామండి. అంటే ఇద్దరు ఒకే ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండాలి. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి తన కారు అమ్ముతా అన్నాడు, ఏ అనే వ్యక్తి కారు అమ్ముతా అన్నాడు, బి అనే వ్యక్తి కారు కొనుక్కుంటా అన్నాడు. బాగానే ఉంది. అయితే ఏకి 2 కార్లు ఉన్నాయి. ఒకటేమో తెల్ల కారు, ఒకటి నల్ల కారు. ఏమో తెల్ల కారు అమ్ముదాం అనుకున్నాడు, బి అనే అతను నల్ల కారు కొందాం అనుకున్నాడు. ఆ యొక్క కాంట్రాక్ట్ చెల్లదు. ధర కరెక్టే, అనుకున్నది కరెక్టే, అసలు వస్తువు మీద ఒక కామన్గా, అంటే ఇద్దరు ఒకే రకమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి లేరు. దీన్ని సర్వసమ్మతి లేకపోవడం అంటాము. సర్వసమ్మతి ఉంటేనే అది కాంట్రాక్ట్ అవుతుంది. రెండోది న్యాయాత్మక సంబంధము. అంటే ఇరువురు వ్యక్తులు కాంట్రాక్ట్ చేసుకునేటప్పుడు వారి మధ్య న్యాయాత్మకమైన సంబంధం, అంటే కాంట్రాక్ట్ ఏర్పరచుకునే ఉద్దేశం ఉండాలి. సరదాగా అంటుంటామండి, రేపు పొద్దున్న సినిమాకి వెళ్దాం అన్నాం అనుకోండి, సరేరా నేను టికెట్లు కొంటాను నీ కోసం అని చెప్పాడు అనుకోండి మీ ఫ్రెండ్. అతను టికెట్లు కొన్నాడు, మీరు వెళ్ళలేదు, మీ మీద కేసేసి పోతుందండి. ఎందుకంటే మీరు రావటం మీరిచ్చే ప్రతిఫలం అయితే అతను టికెట్లు కొనడం అతను ఇచ్చే ప్రతిఫలం. ఇక్కడ అంతా బాగుంది, కాంట్రాక్ట్కి కావాల్సినటువంటి విషయాలన్నీ ఉన్నాయి. కానీ సరదాగా అన్నారు, ఒక ఫ్రెండ్లీగా జరిగినటువంటి కాన్వర్జేషన్ని మనం కాంట్రాక్ట్గా మాట్లాడటానికి వీల్లేదు. దీని మీద అద్భుతమైనటువంటి కేసులు ఉన్నాయి. పెళ్ళిలో సరదాగా మా అమ్మాయిని చేసుకుంటే ఎంత ₹1,00,000 కట్నం ఇస్తాను ఒక ఆయన అన్నాడు అనుకోండి. అఫ్కోర్స్ కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమే, అది పక్కన పెడితే ఒక గిఫ్ట్గా ఇస్తానని ఒక ప్రామిస్ చేశాడు, కట్నం అనద్దు, ఇది మీద కేసు కూడా ఉంది. సో చెల్లదు. తర్వాత పెళ్లి చేసుకున్నాక డబ్బులు ఇవ్వమంటే కుదరదు. ఎందుకంటే సరదాగా అన్నాడు ఆయన. ఆ సరదాగా ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఫ్రెండ్స్ తోటి అన్న విషయాన్ని మనం కాంట్రాక్ట్గా భావించడానికి వీలు లేదు. మూడవది ప్రతిఫలము. ప్రతిఫలము లేని కాంట్రాక్ట్ చెల్లదు. ఎంతో కొంత ఇవ్వాలి ప్రతిఫలము. అంటే మీ ఇంటికి వచ్చి పని చేస్తా అన్నాడు, మీరు
డబ్బులు ఫ్రీగా చేస్తానన్నాడు, రాకపోతే మీరు కేసు వేయలేరు. మీరు వస్తే రూపాయి ఇస్తా అన్నారు, అగ్రిమెంట్ రాసుకున్నారు, అతను వస్తాడు పని చేస్తాడు, రోజంతా పని చేస్తే మీరు రూపాయి ఇస్తా అన్నారు, చెల్లుద్దండి కాంట్రాక్ట్. ఎందుకంటే ప్రతిఫలం ఉన్నప్పుడే మీరు రూపాయి ఇస్తే అతను పని చేయాలి, మీరేమి ఇవ్వనప్పుడు అతను పని చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. అంటే ప్రతిఫలం లేని కాంట్రాక్ట్ చెల్లదు. ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ ఎంతో కొంత ఇవ్వాలి. దీన్ని క్విడ్ ప్రో క్వో అని పిలుస్తుంటామండి. అంటే అతను చేసిన పనికి కొంత ప్రతిఫలం తీసుకోవటం అనేటువంటి ఒక అర్థం దానికి వస్తుంది. మీకు ఎగ్జామ్స్లో కూడా క్విడ్ ప్రో క్వో అని అడుగుతుంటారు అనమాట. అంటే ప్రతిఫలము, దాని ఉద్దేశం ప్రతిఫలము అని. ప్రతిఫలం లేకుండా కాంట్రాక్ట్ ఉండదు. రెండోది పార్టీల యొక్క అర్హత. ఈ యొక్క పార్టీల యొక్క అర్హత ఏంటంటే మైనర్లు అవ్వకూడదు, మానసిక వికలాంగులు అవ్వకూడదు, దివాలాకోరు అవ్వకూడదు, జైలు శిక్ష పడ్డవాళ్ళు అవ్వకూడదు. అంటే అటువంటి వాళ్ళతో చేసుకునే కాంట్రాక్ట్లు చెల్లవు. దీన్ని మనము అర్హత అంటాము పార్టీలకి. అంటే మానసికమైనటువంటి తాగేసి ఉన్న అతను ప్రూవ్ చేసుకుంటే ఆ యొక్క కాంట్రాక్ట్ చెల్లదు. పిచ్చి వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు మానసికంగా అన్స్టేబుల్గా ఉన్నారని ప్రూవ్ చేసుకుంటే వాళ్ళ కాంట్రాక్ట్లు చెల్లవు. మానసిక వికలాంగులతో చేసుకున్న కాంట్రాక్ట్లు కూడా చెల్లవు. అంటే ఎందుకు సార్ ఇలా అంటే అంతేకాకుండా మీరు విదేశీ ప్రతినిధులు కొంతమంది ఉంటారు, విదేశీ యొక్క రాష్ట్రపతులు కానీ, అంటే విదేశాంగ శాఖ గుర్తించినటువంటి విదేశీ ప్రతినిధులతో కూడా మీరు చేసుకోవడానికి కాంట్రాక్ట్లు కుదరదు. విదేశీయులతో చేసుకోవచ్చు, బట్ దేశాధినేతలతో మాత్రం చేసుకుంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అటువంటివన్నీ మీరు పాటించాల్సి ఉంటుంది. అలాగే న్యాయసమ్మతమైనటువంటి ఉద్దేశము. అంటే మీరు చేసుకున్నటువంటి కాంట్రాక్ట్ ఖచ్చితంగా కూడా మంచి పని, అంటే చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలకి ఏదైనా మీరు చేసుకుంటే కనుక ఖచ్చితంగా చెల్లదు. ఇది కూడా మీరు గమనించుకోవాలి. తర్వాత బుద్ధిపూర్వకమైనటువంటి సమ్మతి. బలవంత పెట్టి, భయపెట్టి, బెదిరించి, వేరే రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే ఇక్కడ మనకి చాలా విషయాలు వస్తాయి. అంటే ఫిజికల్ అసాల్ట్, అంటే మనం భౌతికంగా అతన్ని గాయపరచవచ్చు, లేదా బెదిరించవచ్చు, భయపెట్టచ్చు. అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటామండి. అంటే ఉదాహరణకి ఒక డాక్టర్ పేషెంట్ మధ్య రిలేషన్షిప్ ఉందనుకోండి, డాక్టర్ పేషెంట్ మీద ఒక రకమైన మానసిక ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. అలాగే లాయర్ క్లయింట్ మీద ఒక రకమైన మానసిక ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. ఒక టీచరు స్టూడెంట్ మీద కూడా ఒక రకమైనటువంటి మానసిక ఆధిపత్యాన్ని, ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. లేదా మేము మార్కులు ఇవ్వగలుగుతాము, లాయర్లు అయితే కేసు పాడు చేయగలుగుతారు, డాక్టర్లు అంటే అతని ఆరోగ్యాన్ని పాడు చేయగలుగుతారు. ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్లు కూడా, అలాగే పొరపాట్లు, తప్పులు, పొరపాటు పడ్డాము, అటువంటి సమయాల్లో చేసుకున్న కాంట్రాక్ట్లు ఏవి కూడా చెల్లవు. నెక్స్ట్ వన్ ఏంటంటే నిర్దిష్టత. ఏదైనా అంశం మీద క్లారిటీ ఉండాలి, వేగ్గా ఉండకూడదు. ఉదాహరణకి రేపు దీనికి ఒకతను గుర్రాన్ని కొనేసి, ఈ గుర్రం కనుక అదృష్టవంతమైన గుర్రం అయితే కనుక నేను నీకు ఇప్పుడు ఇచ్చిన దానికి డబల్ పేమెంట్ ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు కొన్న ధరకి డబల్ పేమెంట్ ఇస్తానని చెప్పాడు. సరే, ఆ గుర్రంతో నెక్స్ట్ డే రేస్ పెట్టాడు. ఆ రేస్లో ఆ గుర్రం గెలిచింది. మరి రెట్టింపు మొత్తం ఇస్తామన్నావు కదా, ఇవ్వమని అడిగితే నేను రేసులో గెలిస్తే రెట్టింపు ఇస్తానులా, అదృష్టవంతమైన గుర్రం అయితే అన్నాను. అదృష్టవంతం అనే దానికి డెఫినేషన్ లేదు. నా ఉద్దేశంలో వరుస బట్టి 10 రేసులు గెలిస్తేనే అదృష్టమేమో, దానికి డెఫినేషన్ లేదు కాబట్టి అది చెల్లదు అని చెప్పి కోర్టులో కేసు కూడా కొట్టేశారండి. అంటే క్లియర్గా లేకుండా టర్మ్స్ కుదరదు. అలాగే ఇది అనుకూలంగా చేస్తానంటే చేస్తాడా చేయడా అనే క్లారిటీ లేదు అక్కడ, ఇది కూడా చెల్లదు. ఇటువంటి పదాలను వాడినటువంటి కాంట్రాక్ట్లు ఏవి కూడా మనం చెల్లినట్టుగా చెప్పుకోవడం కుదరదు. అలాగే ఆచరణ సాధ్యత, అంటే చనిపోయిన మనిషిని బతికిస్తామని, లేకపోతే చందమామని దించుతానని, అంటే ఇటువంటి అసాధ్యమైన విషయాలు, 2 సరళ రేఖల్ని కలుపుతామని, లేకపోతే ఇటువంటి అసాధ్యమైనటువంటి ఆచరణ సాధ్యం కానటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటితో మనము చేసుకున్నటువంటి కాంట్రాక్ట్లు అసలు కాంట్రాక్ట్ కిందే చెల్లవు. ఆ తర్వాత చల్లనివిగా ప్రకటితం కారాదు. కొన్ని కాంట్రాక్ట్లు చెల్లవండి. ఉదాహరణకి గవర్నమెంట్ అప్పుడు టైం టు టైం, ఇప్పుడు ఉదాహరణకి మద్య నిషేధం వచ్చిందనుకోండి,
ఆ కాంట్రాక్ట్ చెల్లదు. మద్య నిషేధం వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఆ మద్యాన్ని అమ్మకూడదు అన్నారనుకోండి, మీరు అంతకుముందు చేసుకున్న కాంట్రాక్ట్లన్నీ చెల్లవు, అయిపోయింది. అంటే జరగడానికి సాధ్యం అంటే అది ఆచరణ సాధ్యత కాదు. రెండోది గవర్నమెంటే ఇది చెల్లదని ప్రకటించింది. జూదపు కాంట్రాక్టులు చెల్లవు, చట్ట ప్రకారంగా చెల్లవని. ఏ విధమైనటువంటి అంటే మీరు ప్యాకెట్ ఆడారు, అగ్రిమెంట్ రాసుకున్నారు, నువ్వు గెలిస్తే ఎంత ఇవ్వాలి, నేను గెలిస్తే ఎంత అనుకోండి, కోర్టులో చెల్లదు. ఎందుకంటే ఇది చెల్లనివిగా కోర్టు ఆల్రెడీ ప్రకటించింది. జూదపు కాంట్రాక్టులు చెల్లవు. అలాగే చట్టబద్ధ లాంఛనాలు, కొన్ని కాంట్రాక్టులని కొన్ని ఫార్మాట్లోనే రాయాలి. అలాగే కొన్ని స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ డ్యూటీ చెల్లిస్తేనే అది చెల్లుతుంది. కొన్ని రిజిస్టర్ చేస్తేనే చెల్లుతాయి. ఇప్పుడు ల్యాండ్ ఉందండి, రిజిస్టర్ చేసుకోవాలి. మీరు కొనుక్కుంటే దాన్ని రిజిస్ట్రేషన్ అయితేనే మీది. రిజిస్ట్రేషన్ చేయకపోతే మీరు కొనుక్కున్నాను అమ్ముకున్నాను మీరు ఎంత రాసుకున్నా కాగితాల మీద ఉపయోగం ఉండదు. అదేవిధంగా అప్పులు తీసుకున్నప్పుడు మీరు ప్రామిసరీ నోట్లు అంటారు కదా, ప్రామిసరీ నోట్ మీద స్టాంప్ అంటిస్తారు. ఆ స్టాంప్ అంటించాలి. స్టాంప్ అంటించకపోతే మీరు ఎంత అందంగా రాసినా అది చెల్లుబాటు కాదు. ఈ 10 అంశాలు ఉంటేనే మీకు కాంట్రాక్ట్ అనేది చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశం మనకి ఉంటుంది. ఒకసారి మళ్ళీ మనము రివైజ్ చేసుకుందాము. సెక్షన్ 2H ప్రకారంగా కాంట్రాక్ట్ అంటే అమలు జరిపదగిన అగ్రిమెంటు. అయితే దానికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే 2 పార్టీలు ఒకే సమయంలో ఒకే భావాన్ని కలిగి ఉండాలి. అంటే వాళ్ళ మధ్య సర్వసమ్మతి ఉండాలి. అలాగే ఆ ఇరువురి మధ్య న్యాయ సంబంధాన్ని కలిగించే ఉద్దేశం ఉండాలి. అంటే సరదాగా మాట్లాడుకున్నవి చెల్లవు. అలాగే ప్రతిఫలం ఖచ్చితంగా ఉండాలి. అలాగే పార్టీలు రెండింటికి కూడా మీకు కాంట్రాక్ట్లో ప్రవేశించేటువంటి అర్హతని కలిగి ఉండాలి. దాంతోపాటు బుద్ధిపూర్వకమైన సమ్మతి కలిగి ఉండాలి. అంటే బలవంతంగానో బెదిరించో పొరపాటు వల్ల ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడి వల్ల మీతో కాంట్రాక్టు చేయించి ఉండకూడదు. అలాగే న్యాయసమ్మతమైన ఉద్దేశం అంటే న్యాయపరమైన చట్టబద్ధమైన కార్యకలాపాలు అయి ఉండాలి. అలాగే స్పష్టంగా నిర్దిష్టంగా అంశాలు ఉండాలి. దాంతోపాటు ఆచరణ సాధ్యం కాని కార్యకలాపాలు ఉండకూడదు. చల్లనివిగా ప్రకటితమై ఉండకూడదు. అలాగే చట్టబద్ధమైన లాంఛనాలు ఏమైనా ఉంటే అవి పూర్తి చేయాలి. అప్పుడే మనకి కాంట్రాక్టు 10 ఆవశ్యకాలు పూర్తవుతాయి. ఆ కాంట్రాక్టు చెల్లుబాటు అయ్యే కాంట్రాక్ట్గా మనం చెప్తాము. ఈ చెల్లుబాటు అయ్యేది కాంట్రాక్ట్లు ఏంటి, చల్లని కాంట్రాక్ట్ ఏంటి అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.